ప్రధాని క్షతగాత్రులను పరామర్శిస్తూ ఉన్న దృశ్యాలను ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారందరినీ ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని వచ్చి రాగానే పరామర్శకు వచ్చారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. గాయాలు ఏ విధమైనటువంటి గాయాలు అయ్యాయి, ఎంతవరకు కోలుకున్నారు, ఘటన జరిగినప్పుడు వారు ఎక్కడున్నారు, ఎలా జరిగింది ఘటన అనే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు ప్రధాని. ఆ తర్వాత డాక్టర్స్తో మాట్లాడారు. గాయపడ్డ వారి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత మరికొద్దిసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. దాడికి సంబంధించి సోఫార్ ఇప్పటి వరకు ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి వివరాలు బయటకు తెలిసాయి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు సమీక్ష జరపబోతున్నారు మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ. నిన్న భూటాన్లో ఈ దాడికి పాల్పడిన వారు సరైన శిక్షను ఎదుర్కొంటారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎంతో బాధతో నేను భూటాన్ వచ్చానంటూ కూడా ఆయన వ్యాఖ్య చేశారు. తర్వాత ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. 2 రోజుల ఇన్వెస్టిగేషన్లో చాలా కీలక విషయాలు బయటకు వచ్చాయి. డాక్టర్స్ వృత్తిని చేపట్టి, పవిత్రమైన డాక్టర్స్ వృత్తిని చేపట్టి డాక్టర్లే టెర్రరిస్టులుగా మారినటువంటి ఘటనను మనం చూస్తూ ఉన్నాం. సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్తో దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, విషం పెట్టి ప్రజలను చంపాలని ఒక డాక్టర్ కుట్ర చేస్తే 100 కేజీల పేలుడు పదార్థాలతో ప్రజలను చంపడానికి మరికొంతమంది డాక్టర్లు ప్రయత్నం చేశారు. ఎన్నో కుట్రలను భగ్నం చేశారు. కానీ ఒక్క కుట్రను మాత్రం ఉగ్రవాదులు చేయగలిగారు. అది ఢిల్లీ ఎర్రకోట ముందు జరిగిన దుర్ఘటన. 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారందరూ ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఉన్నారు.